ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక వచనంను మీ ముందు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో వాక్యం ఈ రీతిగా రాయబడింది. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నా ప్రియ సోదరుడా సహోదరి, దేవుని బిడ్డ, ఈ సాయంకాల సమయమున మరి ఒక మాటలను మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపును గాక. మరి ఒక వాక్యమును ఆధారం చేసుకొని మనము చూసినప్పుడు ఒక క్రైస్తవ బాలుని ప్రార్థన ద్వారా ఒక బాలుడు తన హృదయంలో దేవుని కొరకు ఆశ కలిగినట్టుగా మనము చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి యొక్క పేరును తెలియని వారే ప్రపంచ దేశాలలో ఎవరు లేరు. ఈయన మరి పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ అనే ఒక చిన్న గ్రామంలో 1888 సెప్టెంబర్ 3వ తారీఖున జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సిక్కు మతాన్ని ఆచరించేవారు. చిన్నప్పటి నుంచే క్రైస్తత్వం అంటే వ్యతిరేకంగా ఉన్న ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు మరి ఒక మిషనరీ స్కూల్కి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్కూల్లో మరి క్రైస్తవుల పిల్లల దగ్గర నుంచి బైబిల్ తీసుకుని దాన్ని చింపివేసి కాల్చివేశాడు. ఒకరోజు ఆయన స్కూల్ గ్రౌండ్లో నడుస్తూ ఉండగా ఒక పాత భవనంలో నుంచి సమీపంగా గట్టిగట్టిగా శబ్దాలు వచ్చేది ఆయన విని వెంటనే ఆ గది దగ్గరికి వెళ్ళాడు సాధు సుందర్ సింగ్. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాలుడు మరి అక్కడ మోకరించి తన చేతిలో ఒక చిన్న పుస్తకాన్ని పట్టుకుని ప్రార్థిస్తూ ఉండడం చూశాడు. సాధు సుందర్ సింగ్ ఇంకా ఆసక్తి ఎక్కువైంది. అది ఏమో అని చూడడానికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాలుడు ఆ యొక్క చేతిలో ఆ పుస్తకాన్ని పట్టుకొని మోకరించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తుంటున్నా అంటే, కనికరము గల యేసు, మేము మా శత్రువుల కొరకు ప్రార్థించమని, వారి కొరకు వారిని క్షమించమని నువ్వు చెప్పావు కదా. ఇదిగో నేను నాతో పాటు ఉన్న నా స్నేహితుడైన లేక మాతో ఉన్న సహోదరుడైన మరి సుందర్ కొరకు ప్రార్థిస్తున్నాను అని, అతను చేసిన పనిని నువ్వు క్షమించు అని ప్రార్థన చేస్తున్నట్టుగా విన్నాడు. ఎప్పుడైతే ఆ మాటలను విన్నాడో ఇతనికి ఒక ఆలోచన కలిగింది. ఇదేంటి, నేను వీరి యొక్క గ్రంథాన్ని నేను చింపివేసి కాల్చివేస్తే ఇతడు నా కొరకు ప్రార్థిస్తున్నాడేమి, నన్ను ప్రేమిస్తున్నాడేమి, నన్ను ద్వేషించాలి కదా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు సాధు సుందర్ సింగ్. ఆ బాలుడి ప్రార్థన అనంతరము లేచి వస్తుండగా అతని చేతిలో ఉన్న పుస్తకము ఏమని గుర్తించాడు. అదేమంటే కొత్త నిబంధన. అందులో ఏదో రాయబడి ఉంది. దానిలోటివి తెలుసుకొని ఒక ఆసక్తి అతనికి కలిగింది. మరుసటి దినము ఆ పాఠశాలలో ఉన్న ఒక క్రైస్తవ టీచర్ దగ్గరికి వెళ్ళి కొత్త నిబంధన గ్రంథము తనకు కావాలని అడిగాడు. ఇంతకుముందు సాధు సుందర్ సింగ్ మరి ఆ యొక్క బైబిల్ గ్రంథాలని చించివేసినట్టు కాల్చివేసినట్టు టీచర్కి తెలుసు కాబట్టి కొంచెము ఆలోచన చేసింది. కానీ అందులోని విషయాలు తెలుసుకోవాలని టీచర్తో చెప్పినప్పుడు టీచరు ఆ యొక్క పిల్లవానికి ఒక నూతన నిబంధన గ్రంథమును ఇచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నూతన నిబంధన గ్రంథం అతని చేతికి వచ్చిందో దాన్ని చదవడం ఆరంభించాడు. తనలో ఉన్న ఎన్నో సందేహాలకు మరి ఉత్తరాలు దానిలో దొరికాయి. ఈ సాయంకాల సమయమున దేవుని వాక్యం చెప్పినట్టుగా మత్తయి సువార్త 5:44లో ఒక చిన్న ప్రార్థన, ఒక బాలుని చిన్న ప్రార్థన ఏమనంటే, మా యొక్క శత్రువు లేక మమ్మల్ని హింస పెడుతున్నా, మమ్మల్ని బాధిస్తున్నా సుందర్ నువ్వు మార్చు ప్రభువా, నువ్వు అన్నావు కదా శత్రువుల్ని ప్రేమించమన్నావు, ద్వేషించవద్దన్నావు. అయినా మేము ప్రేమిస్తున్నాం, మేము ద్వేషించడం లేదని ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థన వినిన సుందర్ సింగ్ జీవితంలో కార్యము జరిగింది. ఈరోజు అనేకులు మన చుట్టూ ఉన్నారు. క్రైస్తవేతరులు అనేకులు ఉన్నారు. క్రీస్తుని ఎరగని వారు ఉన్నారు. క్రీస్తు ప్రేమను తెలియని వారిగా ఉన్నారు. మరి నిన్ను ద్వేషిస్తూ హింసిస్తూ నీ మీద చిట్టమాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ప్రతిఫలం అధికమగునని వాక్యం సెలవిస్తుంది కదా. మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, నిన్ను ద్వేషించి వారి కొరకు ప్రార్థించు, నేను అవమానం చేసే వారి కొరకు ప్రార్థించని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఈరోజు నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక బాలుని ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగింది. గొప్ప దైవజనుడు లాంటి సాధు సుందర్ సింగ్ దేవుడు మనకిచ్చాడు. ఒక్క ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన ఒక జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు నిన్ను ద్వేషించేవారు,
నీ మీద అవమానంగా మాట్లాడేవారిని నువ్వు క్షమించి యేసు ప్రేమించినట్టుగా వారిని క్షమించి ప్రేమించు. అందుకే యేసు ప్రభు కూడా తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరి అడుగులు క్షమించమన్నాడు. క్షమించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉందామా? దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.